మనం కోవిడ్ బ్యాచ్ అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ నవ్వుల వెనుక క్లాస్ రూమ్స్ లేకుండా, స్నేహితులు లేకుండా, భావోద్వేగ భద్రత లేకుండా పెరిగిన ఒక తరం ఉంది. మొన్న మధ్య గజియాబాద్లో జరిగిన అక్క చెల్లెల ఘటన ఈ మౌన నష్టాన్ని చూపిస్తోంది. ఆ కోవిడ్ టైంలో వీళ్ళు స్కూల్స్, స్నేహితులు, రోజువారీ రొటీను అన్నీ కోల్పోయారు. నెమ్మదిగా ఫోనే వారి ప్రపంచంగా మారింది. ఆధారము, గుర్తింపు, తప్పించుకునే మార్గం కూడా. ఇక పాటలు, వీడియోలు, ఆన్లైన్ విషయాలు, హాబీలు మాత్రమే కాదు, మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఆ ఫోను ఒక్కసారిగా తీసివేయబడినప్పుడు వారికి మిగిలిన ఆ ఒక్క ఆధారం కూడా పోయినట్టయింది. ఇది ఒక్క రోజులో జరిగే విషయం కాదు. అందుకే తల్లిదండ్రులు దీన్ని మొండితనము లేదా డ్రామాగా చూడకూడదు. 3 హెచ్చరికలు గుర్తుంచుకోండి. ఫోను గనక పరిమితం చేసినట్టయితే తీవ్రమైన భయము, కుటుంబం నుంచి దూరం అవటం, రోజువారీ జీవితంపై ఆసక్తి కోల్పోవటం. మానసిక ఆరోగ్యం అనేది నిశ్శబ్దంగా ఉంచవలసిన విషయం కాదు. దాన్ని గనక నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తీస్తుంది. ఈ గజియాబాద్ అక్కచెల్లెల సంఘటన మనందరికీ ఒక మంచి గుణపాఠం.